గోవింద. అసలు స్వామివారిని గోవింద అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరు ఎలా వచ్చింది? గోవింద అని భక్తుల చేత పిలిపించుకోవడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కొండ దిగి వచ్చారని మీరు నమ్మగలరా? ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగత్య ముని దగ్గరకు వెళ్తారు. అగత్య మునితో, నా పేరు శ్రీనివాసులు అంటారు. నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను. అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అని స్వామివారు అగత్య మునితో అడుగుతారు. ముని చాలా సంతోషించి, స్వామి, మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం సహచారి ఉంటే గాని గోవునివ్వకూడదు అంటారు. కాబట్టి స్వామి, మీరు సతిమణితో మరోసారి రాగలరు. అప్పుడు స్వామి సరే అని వెళ్ళిపోతారు. ఒకరోజు అగత్య ముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీ సమేతంగా ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమంలో శిష్యుని అడుగుతారు, మీ గురువు గారు సతీ సమేతంగా వచ్చి గోవును స్వీకరించండి అన్నారు. మాకు గోవునిస్తా అని చెప్పారు. అప్పుడు శిష్యుడు, మా గురువు గారు లేరు, ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమీ చేయలేను. మీరు మరొకసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకొని పోండి అని శిష్యుడు పలుకుతారు. దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు. అంతలో అగస్త్య ముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన వృత్తాంతం వివరిస్తాడు. దాంతో ముని ఒక గోవును తీసుకొని శిష్యుణ్ణి మరికొంతమందిని వెంట పెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెత్తుతారు. స్వామివారు కాస్త దూరంలో కనిపించాక అతను స్వామిని గో ఇందా గట్టిగా అరవసాగారు. స్వామివారు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. శిష్యులందరూ గట్టిగా మరి గట్టిగా స్వామిని గో ఇందా, గో అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో, అలా శిష్యులందరూ గో ఇంద, గో ఇంద, గోవింద, గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటారు. స్వామివారు అదృశ్యమవుతారు. స్వామివారికి గోవింద అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవింద అని పిలిపించుకోవడానికి స్వామివారే కొండ దిగి వస్తారు. గోవింద గోవింద. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.